కోపంలో మేము 2 మాటలు అనకూడదా? నీ తండ్రిగా ఆయనకు ఆ మాత్రం హక్కు లేదా? అనొచ్చమ్మా, ఖచ్చితంగా అనొచ్చు. కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. నేనేమైనా చిన్నపిల్లనా? నాకంటూ వయసు వచ్చింది. నాకంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. ఇండివిజువాలిటీ ఉంటుంది. అవేవి తెలుసుకోకుండా ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు ఫ్రీడమ్ కావాలి. సరే సంజన, నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉండు గాని అందరి ముందు ఇలా అసహ్యంగా బిహేవ్ చేయకే. ఇంటికి వెళ్దాం పద. దయచేసి నన్ను వదిలేండమ్మా. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇక్కడిలా మాట్లాడుతున్నారే తప్ప ఇంటికి వెళ్ళాక ఆ మనిషి నన్ను ట్రీట్ చేసే విధానం ఏమీ మారదు. అదంతా పడ్డం నా వల్ల కాదు. మళ్ళీ నా మనసు బాధపడితే నేను ఇలా ఇంకోసారి అంకుల్ ఇంటికి రాలేను. అది పద్ధతి కూడా కాదు. ఏంటి సంజు నువ్వు? ఆయన నీ కన్న తండ్రి. అలాగేనా మీ నాన్న గురించి మాట్లాడేది? అలాగే మాట్లాడుతుందే. ఎందుకు మాట్లాడదు? గారాబం చేసి పెంచాను కదా, చాలా ఎదిగిపోయింది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకో అడుగు ముందుకేసి నేను మేజర్ని, నాకు చట్టం తెలుసు అని నా మీద పోలీస్ కేసు పెట్టినా పెడుతుంది. పద సరోజా, మనకిక్కడ పని లేదు. అమ్మా సంజన, కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇది కరెక్ట్ కాదు. నేను బాగా అర్థం చేసుకునే చెప్పాను. మీ ఆయన పిలుస్తున్నాడు కదా, నువ్వెళ్ళు. అమ్మా సంజన, వెళ్ళమ్మా. అమ్మ సరోజా, మీ అన్న ఇంట్లోనే నీ కూతురుంది. తను నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. సరే అన్నయ్య, రేపు సంజనాన్ని పంపించండి. సంజు, పొద్దున్నే రామ్మా. నేను ఇంటికి రావడం కుదరదు అని చెప్తున్నాను కదా, నీకు అర్థం కావడం లేదా? వదిలే సరోజా, మనం పోదాం పద. మనకసలు కూతురే లేదనుకుందాం. నేను కరెక్ట్ గానే చెప్పాను సరోజా, మనకసలు బిడ్డే పుట్టలేదు. రా సరోజా, వెళ్దాం. నువ్వు వస్తావా రావా? వస్తానండి. సీత, నువ్వే కాస్త సంజుని చూసుకో. అలాగే. చూసారా అంకుల్, ఆయన ఎలా మాట్లాడెళ్తున్నారో చూసారా? నేను అసలు ఆయన కూతుర్నే కాదట. వదిలేయమ్మా, వాడేదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. వాడు అన్నంత మాత్రాన నువ్వు వాడి కూతురు కాకుండా పోతావా? అమ్మ సంజు, ఏడవకమ్మా. రేపు వాడే నీకోసం వస్తాడు.
అయినా నీకు ఇదేమన్నా పరాయిల్లా? రాజశేఖర్ నీ కోసం వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. వద్దంకల్, నేను వెళ్ళిపోతాను. ఈ నైట్ మాత్రమే ఇక్కడుండి పొద్దున్నే వెళ్ళిపోతాను. చూడు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రేపు రాజశేఖర్ వచ్చి నా కూతురు ఎక్కడ్రా అంటే వాడికి నేనేం సమాధానం చెప్పాలి? నీ మనసు మారేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి సంజన. ఇది నా మాటగా చెప్తున్నాను, సరేనా? సరే సరే, ఆలస్యమైంది. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మ సంజన, నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా రూమ్లో పడుకో. వద్దంకల్, మీకు అసలే హెల్త్ బాగాలేదు. నా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి. నేను ఇక్కడ హాల్లో సోఫాలో పడుకుంటాను. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అంతా వదిలేసి హాల్లో సోఫాలో పడుకుంటావా? సరే అంకల్, నేను పవి రూమ్లో పడుకుంటాను. పవి రూమ్లో ఎందుకు సంజు? తనసలే కడుపుతో ఉంది, తను ఫ్రీగా పడుకోవాలి కదా. నువ్వు అక్కడ పడుకుంటే తనకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. ఏంటి పవి, నేను నీ రూమ్లో పడుకుంటే నీకు డిస్టర్బెన్సా?